హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మీగడ నుండి వెన్నపూస ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. అది కూడా చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మనం ఇక్కడ మిక్సీ కానీ, మధ్య కవ్వం కానీ, విస్కర్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేస్తున్నాం అనమాట. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే బాగా చిక్కటి పాలు తీసుకొని కాచి చల్లార్చి తోడేసి అవి తోడుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. అలా గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ అనేది మనకి ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి, ఈ మీగడ అంతా కూడా తీసి నేను ప్రతిరోజు ఇలా ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది ఒక 1 వీక్ 10 డేస్గా ఉన్న మీగడ అనమాట. ఈ మీగడ నుండి వెన్న చేయడానికి చాలా సింపుల్ వే ఉందన్నాను కదండి. దానికోసం నేను చూసారా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. మూత బాగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ప్లాస్టిక్దే కాదండి, గాజు సీసా అయినా పర్వాలేదు, స్టీల్ బాటిల్ అయినా కూడా పర్వాలేదండి. స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. మూత మాత్రం బాగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. దీనిలోకి నేను ఈ మీగడ వేస్తున్నానండి. మీగడ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని చేసుకోవాలి. చూడండి, అలా మీగడ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా షేక్ చేసుకోవాలండి. ఇలా మనం జస్ట్ ఒక 10-15 సెకండ్ల పాటు షేక్ చేస్తేనే వెన్నపూస అనేది వస్తుందండి. కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి త్వరగా వెన్న అనేది తయారవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే వెన్నపూస వచ్చేసిందండి. కాకపోతే కాస్త కరిగినట్లుగా ఉంది కదా. ఎందుకు అంటే సమ్మర్ కాబట్టి మనం వెన్నపూస చేసేటప్పుడు నార్మల్ వాటర్ యూజ్ చేయకూడదండి, కూల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే ఇలాగే మనకి వెన్నపూస అనేది ముద్దలాగా రాదు, ఇలా కరిగినట్టుగా కనిపిస్తుందండి. నేను ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కూల్ వాటర్ వేసి చూపిస్తాను. వెన్న అనేది ముద్దలాగా ఎంత గట్టిగా వస్తుందో మీకే తేడా తెలుస్తుంది. నేను ఇక్కడ తీసుకున్న మీగడంతా కూడా ప్యాకెట్ పాల నుండి తీసిందేనండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా, అవి తెచ్చి కాచి చల్లార్చి తోడేసుకుంటేనే మనకి ఇలాంటి మీగడ వచ్చి ఆ మీగడ నుండి మంచిగా వెన్న అనేది తయారవుతుంది. మీకు అవకాశం ఉంటే కనుక స్వచ్ఛమైన గేదె పాలతో అయితే ఇంకా వెన్న అనేది ఎక్కువగా వస్తుంది. తప్పకుండా అవకాశం ఉంటే ట్రై చేయండి. ఇలా బాక్స్లోని మీగడంతా కూడా ఇలా 3 బ్యాచెస్గా వేసి ఇలా షేక్ చేసి తీసుకున్నానండి. జస్ట్ మనం 10-15 సెకండ్లు షేక్ చేస్తేనే వెన్న అనేది ఇలా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. మొత్తం అంతా మనం ఇలా బౌల్లోకి తీసుకుంటే మనం ఇప్పుడు వెన్న తీయడం చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఇంకా వెన్న తీయడానికి ముందుగా చూడండి, చెయ్యంతా కూడా తడుపుకోవాలండి. తడుపుకున్నప్పుడు మనకు వెన్న అనేది చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. ముందుగా మూతకున్న వెన్న అలాగే డబ్బాకున్న వెన్న అంతా కూడా తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కూడా వెన్న మనకి ముద్దలాగా రావాలంటే కూల్ వాటర్ వేసి ముద్ద చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ కూల్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. వెన్న చేసేటప్పుడు సమ్మర్లో అయితే ఇలా చల్లటి వాటర్ యూజ్ చేయాలండి. అదే బాగా చలి రోజులు అయితే కనుక కొద్దిగా వాటర్ని గోరువెచ్చగా చేసి యూజ్ చేసుకోవాలి. ఈ వెన్న మొత్తాన్ని కూడా చూడండి ఇలా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వెన్నని ఇప్పుడు మనం కరిగించి నెయ్యి చేసుకుందామండి. వెన్న ఎప్పుడైనా సరే కరిగించే ముందు శుభ్రంగా ఇలా కడిగి తీసుకోవాలండి. నేను ఇక్కడ 2-3 సార్లుగా ఇలా శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని కాచుకోవాలండి. నెయ్యి ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాయాలి. మొదట ఇలా చూడండి తెల్లగా పాల పొంగులాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం గరిటతో అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అది పొంగిపోతుందండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే నురగంతా తగ్గిపోయి నెయ్యి తయారవుతుందండి. ఇలా నాకు మొత్తం అంతా కూడా ఒక పావు గంటలో నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుందండి. మనకి తెలుస్తుందండి, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా మనం చూడండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయడం వలన నెయ్యి ఇంకాస్త కమ్మగా ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా చివరిగా కరివేపాకు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. గిన్నె స్టవ్ మీద ఉంచొద్దు, ఆ వేడికి నెయ్యి అనేది మాడిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా
వడకట్టుకుంటే కనుక మనకి స్వచ్ఛమైన నెయ్యి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.